2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సో మనం రీసెంట్గా చేసిన శానిటరీ నాప్కిన్ బిజినెస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అండ్ దాన్ని చాలామంది ఒక వ్యాపారంగా మొదలు పెట్టాలి అనుకుంటే దానికి ఇనిషియల్గా పెట్టుబడి ఏ విధంగా ఉంటుంది, అది ఎవరెవరు చేసుకోవచ్చు, ఇంటి నుంచే మనం చేసుకుంటే దాని పెట్టుబడి ఏ రకంగా ఉంటుంది అని ఇలా మార్కెటింగ్ ఈ బిజినెస్ మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి డీటెయిల్డ్గా ఒకసారి మనం ఇంతకుముందు మాట్లాడుకున్న దానిలో ఎక్కువగా ప్రొడక్ట్ ఉపయోగాలు అవి మాట్లాడుకున్నాం, జనరల్గా అందరికీ తెలిసినవే. ఈ ఎపిసోడ్ మనం ఎక్కువ ఎంఫసిస్ ఏం చేద్దాం అనుకున్నామంటే, ఒక మంచి ప్రోడక్ట్ మార్కెట్లో ఉంటే అది రీచ్ అవ్వాలి. అది రీచ్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు కొంతవరకే చేయగలుగుతారు. ఇప్పుడు మంచి సినిమా తీస్తే డిస్ట్రిబ్యూషన్ ఎవరో ఒకరు చేయాలి కదా. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే ప్రజలకు రీచ్ అవుతుంది. అట్లాగే ఈ మంచి ప్రోడక్ట్ రీచ్ అవ్వాలంటే అసలు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళకి, ఇంతకుముందు యూజర్స్ కోసం మనం మాట్లాడాము, ఈ ప్రోడక్ట్ని నిజంగా డిస్ట్రిబ్యూట్ చేసి మన సమాజానికి ఉపయోగపడాలి అనే అంశమే ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. సో మనం మాట్లాడే దానిలో ఏంటంటే, మనం బ్యాక్కి వెళ్తే ఇంకా కొన్ని అంశాల మీద నేను స్టడీ చేశాను. వాస్తవానికి ఏంటంటే, ఈ స్త్రీ పురుషులు అని ఉంటారు. జనరల్గా మిగతా అన్ని అంశాల్లో నేనేం చెప్తానంటే, మహిళలు స్త్రీలు ఇది ఏదైనా ఒకేలాగా ఉంటుంది, దాని గురించి పెద్దగా మనం స్త్రీవాదం అయినా అక్కర్లేదని చెప్తాను నేను. ఎవరో కూడా మహిళలు దేనికి తక్కువ కాదు అని. వేరాజ్ ఈ మెన్సురేషన్ అనే ప్రక్రియ ఈ వీటితో వచ్చేసేటప్పటికి డెఫినెట్గా స్త్రీయే, పురుషుడు పురుషుడే. సో చాలా నేను స్త్రీలని ఈ విషయంలో దేవుడు వీళ్ళకి ఒక హడ్డీలు అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఒకటి పెట్టాడు. పెట్టిన దాన్ని వీళ్ళు పాజిటివ్గా కూడా దీన్ని మార్చుకోవాలి. తర్వాత కొన్ని అబ్జర్వేషన్స్లో తేలింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో 95% ఆఫ్ ద శానిటరీ నాప్కిన్స్ నేను స్టడీ చేస్తే, ఇంతకుముందు మాట్లాడిన దానికన్నా ఎక్కువగా ప్లాస్టిక్ రిలేటెడ్ రేయాన్, బ్లీచ్డ్ రేయాన్ అండ్ పాలిమర్స్ అండ్ రెజిన్స్ ఇవి ఉంటాయి, ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు బయోడిగ్రేడబుల్ వచ్చేసిన అవకాశాలు వచ్చినా, ఇంకా మార్కెట్లోకి వచ్చినా, మరి 95% ఎందుకు తయారు చేస్తున్నారు అనే దాని మీద రీసెర్చ్ చేస్తే, కాస్ట్ని కంట్రోల్ చేయడానికి, ప్యాడ్ కాస్ట్ని తక్కువలో చూపించడం కోసం, జనాలకి ఎకానమీ మోడల్లో ఇవ్వటం కోసం బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ కూడాను బయోడిగ్రేడబుల్ కనుక వెళ్తే ఎక్కువ కాస్ట్లీ అవుతుంది. దీనికన్నా ఆల్మోస్ట్ ఆల్ డబుల్ త్రిబుల్. కొన్ని ప్రొడక్ట్స్ అయితే బయోడిగ్రేడబుల్ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ, ఈవెన్ ఇండియాలో కూడా ఫేమస్ ప్రొడక్ట్స్ కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 4 times నార్మల్ బ్రాండెడ్ ప్రోడక్ట్ కన్నా బయోడిగ్రేడబుల్ నాన్ బ్రాండెడ్ ప్రోడక్టే 4 times ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ మరి ఏం జరుగుతుంది ఇలా ప్రోడక్ట్ని మనం వాడటం వల్ల అంటే, మనం చాలా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, ఇంకో రకాలు వస్తున్నాయి, తర్వాత బ్యాక్టీరియా అవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, చాలా రకాల డిసీజెస్ వస్తున్నాయని మనం అనుకున్నాం కదా. ఒక అధ్యయనాల్లో తేలింది ఏంటంటే, ఈవెన్ రీప్రొడక్టివ్ సిస్టమ్ మీద కూడా ఇది చాలా ఎఫెక్ట్ పడుతుంది. చాలామంది మహిళలు ఈ మధ్యకాలంలో IVF టెక్నాలజీ కానీ ఇంకో టెక్నాలజీ వాడాల్సి వస్తుంది, పిల్లలు కలగట్లేదు కదా. ఈ పిల్లలు కలగకపోవటానికి కారణం ఏంటంటే, ఈ అండాలు విడుదలైపోయిన తర్వాత అవి కొన్ని రోజులు ఉన్న తర్వాతే అది ఫలదీకరణం అవుతాయి. కాబట్టి ఈ టైంలోనే, అసలు ఈ అండాలు విడుదలైన టైంలోనే బికాజ్ ఆఫ్ ఈ శానిటరీ నాప్కిన్స్, మనం ప్లాస్టిక్ రిలేటెడ్ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ అని పక్కన పెడదాం, మేజర్ ఎఫెక్ట్ కలుగుతుంది. సో వాటి వల్ల అవి డెడ్ అయిపోతున్నాయి ఆ అండాలు. ఈ చిన్న లాజిక్ చాలామంది మిస్ అవుతున్నారు. అంటే ఈవెన్ గైనకాలజిస్టుల దగ్గరికి వెళ్ళినా, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడాను ఈ అంశాన్ని ఎక్కువగా అధ్యయనం చేయట్లేదు. ఓకే, హస్బెండ్ని చూపించుకోండి, మీరు చూపించుకోండి, లేకపోతే మందులు వాడండి, లేకపోతే మీ కౌంట్ తక్కువ ఉంది, ఇంకోటి తక్కువ ఉంది, ఈ క్యాలిక్యులేషన్స్ మీద వెళ్తున్నా కానీ ఇక్కడ ఎక్కడ తేడా వస్తుంది. జనరల్గా ఎక్కువగా అసలు స్త్రీలో సమస్యలు తక్కువే ఉంటాయి పురుషుల్లో దానికన్నా. మరి అలాంటిది ఇవి రీజన్ ఏంటంటే, ఇది రీజన్. అండ్ మీరు అన్న పాయింట్ చాలా మంది మహిళలు కూడా గుర్తించాల్సిన విషయం. బికాస్ ఈ మధ్య కాలంలో మనం చూసిన ఆర్టికల్స్ కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, అండ్ శానిటరీ నాప్కిన్స్ ఎవరైతే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారో తక్కువ ఖర్చు ఉందనో, లేదు అంటే ఈజీగా అవైలబుల్ ఉందనో, ఫ్రాగ్రెన్స్ మంచిగా వస్తుందనో వాడుతూ ఉన్నారు. రీజన్ అది కూడా కాదమ్మా. ఒకటి అవేర్నెస్ లేకపోవటం, ఒకటి అవేర్నెస్ ఉంది, ప్రొడక్ట్ ఏది,
ఇప్పుడు అవేర్నెస్ కొంతమంది కల్పించాము. అంటే ఏమైంది, మన ఈ టైప్ ఆఫ్ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల ఏమైంది, సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు కొత్తగా నేను తీసుకొచ్చిన ఈ అంశం పిల్లలు కలగకపోవటంలో కూడా దీని పాత్ర ఉంది. తర్వాత ఇక జనరల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ మామూలే. తర్వాత చాలా అన్కంఫర్ట్ అవన్నీ మామూలే, ర్యాషెస్ అని మామూలే. చాలా బాధతో పాపం బాధేస్తూ ఉంటుంది. ఎంతో పాపం లేడీ ఎంతో కష్టపడి ఆమె మార్కెట్లోకి వచ్చి చేసుకుని పని చేసుకోవాలంటే ఇంత బాధతో ఆమె చాలా అందమైన, మనం ఒక లేడీని మనం చూస్తూ ఉంటాం, ఆనందంగా ఉండాలనుకుంటాం. మరి ఇంత బాధపడుతూ కూడా ఆమె ఆనందంగా ఉండి 10 మందికి సమాజంలో జాబ్ చేసుకోవటం కానీ ఇంకోటి చేసుకోవటం కానీ వాళ్ళు చేస్తున్నారు కదా. సో నేను అందుకనే ఏంటంటే మన సుమన్ టీవీ తరపున మనం ఈ అంశాన్ని చాలా గట్టిగా, అంటే ఎన్నో వ్యాపారాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ వ్యాపారాన్ని గురించి మనం మాట్లాడితే ఫస్ట్ ప్రైమరీగా సేఫ్టీ, అసలు ఈ ప్రొడక్ట్ ఉంది అని అవేర్నెస్ తేవటం. వ్యాపారం ఆటోమేటిక్గా ఎవరో చేసుకుంటారు, బాగుపడతారు, అది మామూలే. ఫస్ట్ ఎండ్ యూజర్కి ఇది ఒక ప్రొడక్ట్ ఉంది, ఇది కూడాను మరీ హై రేట్లో లేదు, ఆల్మోస్ట్ ఆల్ బయట దొరికే ప్రొడక్ట్కి అటు ఇటుగానే కొంచెం ఒక 1 రూపీ 2 రూపీస్ అటు ఇటులో దొరుకుతుంది. బట్ ఇక్కడ ఒక 1-2 రూపీస్ ఎక్కువైనా అటు ఇటు అయినా హెల్త్ పరంగా మనం కనుక చూస్తే, మనం అనుకోకుండా పెట్టే బడ్జెట్స్తో పోలిస్తే, ఆ మెడిసిన్స్కి కానీ దేని కానీ పోలిస్తే ఇది చాలా రికరింగ్ చాలా తక్కువ కింద వస్తుంది. ఎంతో తర్వాత ఏంటంటే ఈ సమాజానికి కూడా, పర్యావరణానికి కూడాను ప్లాస్టిక్ రిలేటెడ్ సబ్జెక్టు చాలా నష్టం చేస్తున్నాయి. ఎంత నష్టం చేస్తున్నాయి అంటే 500-600 ఇయర్స్ పడుతుంది. తర్వాత బయోడిగ్రేడబుల్ వేస్ట్ని మార్కెట్లో పెట్టడం వల్ల కూడా బ్యాక్టీరియా, ఇప్పుడు అనుకోకుండా ఇది దీనిలో వేసేస్తున్నారు, మన డ్రైన్స్లో వేసేస్తున్నారు, బాత్రూమ్ కమౌట్స్ వేస్తున్నారు, అవి లోపలికి వెళ్తున్నాయి. తర్వాత అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. సో హ్యూమన్ వేస్ట్ కదా, సో దీని నుంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. దాన్ని ఒక గవర్నమెంట్స్ కానీ వ్యవస్థ కానీ ఇది నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఏముందిలే అమ్మాయి ఏదో చేసుకుంటుంది, ఏదో వాడుకుంటున్నారు, ఏదో పడేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. ఇదేం డిస్కస్ చేసే సబ్జెక్ట్లా కూడా కాదు. ఇది పురుషులకు సంబంధం లేని వ్యవహారంగా ఉంది. స్త్రీలు తమ సమస్యలు పరిష్కరణ చేసుకుంటున్నారు. గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎక్కువ పురుషులే ఉన్నప్పుడు, సిస్టంలో మన మున్సిపాలిటీలో ఉన్న పురుషులే ఉన్నప్పుడు దీన్ని అడ్రస్ చేసే మెకానిజమ్స్, లాస్ కానీ ఈ వేస్ట్ని ఒకటి ప్లాస్టిక్ రిలేటెడ్గా ఐటమ్ వాడద్దు అని అడ్వైజ్ చేయగలగాలి. 2 ప్లాస్టిక్ రిలేటెడ్ వాడారు, సరే అనుకోకుండా అదే ఉంది కాబట్టి, ఇప్పుడు ఇవి లేవు కదా, బయోడిగ్రేడబుల్ మోడల్లో మార్కెట్లో అసలు ఎవరికి తెలియదు, చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎలా అడ్రస్ చేయాలనే దాని మీద ఎక్కడ కూడా లేదు. ఓకే, ఇప్పుడు మనం మార్కెట్లోకి మనం డిస్ట్రిబ్యూటర్స్కి మనం అడ్వైజ్ చేయబోయేది ఏంటంటే, ఒక సామాజిక బాధ్యతతో వీళ్ళు గనక ఇది చేసుకోగలిగితే చాలా తక్కువ కాస్ట్లో ఒక 6 సెట్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్యాక్లో ఒక 44 రూపీస్ ఎంఆర్పి బయోడిగ్రేడబుల్ మోడల్లో. ఇదే మార్కెట్లో కొన్ని వేరే బయోడిగ్రేడబుల్ అనే పదంతో వచ్చినవి ఆల్మోస్ట్ ఆల్ 100-120 రూపీస్ ఆర్ 200 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. అంటే బనానా ఫైబరు ఆ రిలేటెడ్గా చేసినవి, ఈ కాటన్తో బయోడిగ్రేడబుల్ చేసినవి. ఇక్కడ ఈ టెక్నాలజీ నేను అబ్జర్వ్ చేసిన ఒక టెక్నాలజీ ఏంటంటే అల్ట్రా థిన్ టెక్నాలజీ. ఇది ఎంబోజింగ్ టెక్నాలజీ వాడటం వల్ల ఎలా సాధ్యం అవుతుంది, వేరే వాళ్ళకి ఎలా సాధ్యం కాదు, ఇది బయోడిగ్రేడబుల్ ఎక్కడ సాధ్యం అవుతుంది, రెజిన్ లేకుండా ఎలా చేస్తున్నారంటే అల్ట్రాసోనిక్ టెక్నాలజీతో, అల్ట్రా థిన్ తో ప్రోడక్ట్ నేను తయారు చేయటం వల్ల, సో దీనిలో రెగ్యులర్ మోడలు, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్ మోడల్స్ కూడా ఉంటూ, సో తర్వాత ఏవైతే చాలా కంఫర్ట్ ఇవ్వటం, లీకేజ్ లేకుండా ఉండటం, తర్వాత అవి పీల్చుకోగలగటం, సో ఇలాంటి గుణాలు ఎన్ని కూడాను దీంతో ఉంటూ, తర్వాత చాలా చక్కటి స్కిన్ కూడాను ఫ్రెండ్లీగా ఉంటూ, తర్వాత ఎక్కడా కూడా మనం అనుకునే ఇందాక ఏదైతే డిసీజెస్ కానీ ఇంకోటి కానీ అవకాశాలు లేకుండా ఉంటూ, ఓకే ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఉన్నప్పుడు దీన్ని చక్కగా మార్కెటింగ్ చేసుకునేదానికి ఈ డాక్రా మహిళలు కావచ్చు, ఇంటి దగ్గర ఉన్న మహిళలు కావచ్చు, తర్వాత వ్యాపారాలు ఎవరైతే బట్టల వ్యాపారాలు ఇంట్లో కూర్చుని చేసుకుంటూ ఉంటారు కదా, సో తర్వాత రకరకాల ప్రొడక్ట్లు, పికిల్స్ అమ్ముకునే వాళ్ళు, తర్వాత రకరకాల పప్పు, తర్వాత కారం పళ్ళు, ఇంకో ఇలా రకరకాల ప్రొడక్ట్స్ తయారు చేసుకుంటూ వాళ్ళు ఏదైతే మార్కెట్లో వాళ్ళ సర్కిల్లో ఇచ్చుకునే మహిళలు అందరూ కూడాను దీన్ని చాలా తక్కువతో, జస్ట్ ఒక 10,000 రూపాయలు పెట్టుబడి తీసుకుని, ఆ పెట్టుబడితో వీళ్ళు నెలకు ఒక 20,000-30,000 రూపాయలు, అంటే దాన్ని ఒక సైకిల్, ఒక 10,000నే వాళ్ళు ఒక 4-5 సార్లు రొటేషన్
స్టాక్ తేవటం ఇచ్చేయటం, స్టాక్ Sell తేవడం చేయడం. తెచ్చేయటం, Yes. అలా ఒక 5-6 సైకిల్స్. కొంచెం మార్జిన్ పెరగాలి అంటే ఇన్వెస్ట్మెంట్ పెంచుకోవాలి. ఖచ్చితంగా. ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెంచుకోవాలంటే సమాజం నుంచి కూడా ఇప్పుడు బ్యాంక్స్ నుంచి కూడాను ముద్రా లోన్స్ అని ఇవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి, సో తర్వాత మన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇప్పిద్దాం వీళ్ళకి. అసలు ఎలా అవేర్నెస్ కలిగించాలి, ఒక కాలేజీకి వెళ్ళి ఎలా అవేర్నెస్ కలిగించాలి, స్కూల్స్కి ఎలా కలిగించాలి, ఎన్జిఓస్ని పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం. సో వాళ్ళ యొక్క డాక్రా మహిళల గ్రూప్స్ ఉంటాయి కదా, అవును. ఆ గ్రూప్స్ మీటింగ్స్లో వీళ్ళ గ్రూపే కాకుండా వేరే అదర్ డాక్రా గ్రూప్స్ మహిళల్లో కూడా అవేర్నెస్ కల్పించడం, వాళ్ళు యూజ్ చేసేటట్టు చేయటం. అసలు వీళ్ళు ఎక్కడో అమ్మక్కర్లేదు. ఒక డాక్రా గ్రూప్లో 20 మంది మహిళలు ఉంటారు, మళ్ళీ ఇంకా అలాంటి క్లస్టర్ ఇంకొక 20-15 క్లస్టర్స్ కలిపి ఒక లీడర్ ఉంటారు. Yes. ఆ ఒక్క క్లస్టర్ లీడరు But దీన్ని మనకి- డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే చాలు. అవును. అంటే అందులో ఉన్న వాళ్ళు చేసుకున్నా పర్లేదు, ఆ లీడర్ని దించినా పర్లేదు, టార్గెట్ లేదంటే ఆ లీడర్ సపోర్ట్తో 20 గ్రూపులు అంటే 20 ఏంటి ఎంతమంది, 400 మంది మహిళలు. 400 మంది మహిళలు యావరేజ్న 1 ప్యాడ్ వాళ్ళు వాడుకున్నా కూడాను ఎంత టర్న్ ఓవర్ అవుతుంది. సో మళ్ళీ వాళ్ళ సర్కిల్లో వాళ్ళు తల ఒక రిఫరల్ కనుక స్టార్ట్ చేస్తే ఒక 1000-2000 స్టార్ట్ చేస్తే, అంటే చక్కగా కూర్చున్న చోట నుంచి, అంటే విలేజ్లో గ్రామాల్లో ఉన్న మహిళకి 5,000 నుంచి 10,000 వచ్చినా కూడా చాలా మంచి ఇన్కమ్. అవునవును. ఇప్పుడు 25,000, 50,000, లక్ష అనేది కొంచెం లార్జ్ స్కేల్లో వెళ్ళి వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళి, తర్వాత ఇంకో చోట వెళ్ళి, షాప్స్కి వెళ్ళి, ఇంకా రకరకాల ప్లేసెస్కి వెళ్ళి అవేర్నెస్ చేస్తే ఆ 1,00,000 పైన కూడా సంపాదించవచ్చు. కాదు మేము ఇంటి దగ్గరే కూర్చున్నాం 5,000, 10,000 ఒక వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా సంపాదించుకున్న వాళ్ళకు కూడాను చాలా హ్యాపీ. అంటే వీళ్ళు ఈ 10,000 కాదు నేను చెప్పబోయేది, తోటి మహిళలకి నిజమైన హెల్ప్ చేయగలుగుతున్నారు వీళ్ళు. డెఫినెట్గా. ఇంకా మీరు పప్పులు అమ్మండి, కారం అమ్మండి, ఉప్పులు అమ్మండి, తిండి అమ్మండి, లేకపోతే ప్లాస్టిక్ ఐటమ్ అమ్మండి, గౌన్లు అమ్మండి, అవన్నీ లేకపోయినా 90%, 80% కొన్న ఉపయోగమే. ఇది మాత్రం ఎసెన్షియల్ కదా. ఇది అవేర్నెస్ కలిగించి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దీనిలో చాలా మంచి ఆదాయం ఉంది, తర్వాత సామాజిక బాధ్యత ఉంది, మహిళలకి నిజమైన సేవ మనం దీన్ని చేసినట్టు అవుతుంది. అందుకనే నేను మిమ్మల్ని సుమన్ టీవీ తరపు నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీన్ని మనం చక్కగా మనం 10 మందికి, లక్షల మందికి, కోట్ల మందికి ఈ వీడియో ఇలాంటి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి. మనం మరిన్ని వీడియోలు దీని మీద మనం చేద్దామని ఆశిస్తున్నాను. డెఫినెట్గా సార్, మీరు అన్న పాయింట్ చాలా చిన్న విషయం అయితే కాదు. అవునమ్మా. ఇది ఒక వ్యాపారం లాగా మనం చూడకున్నా కూడా ఒక మహిళకి తన లైఫ్ సర్వైవ్ అవ్వాలి అంటే ఇది చాలా ఉపయోగం. అండ్ ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లోనే ఉండకుండా బయటికి వెళ్ళి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలి అన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా. అండ్ ఇంట్లో మనం చూసుకున్నట్లయితే అందరూ బాగుండాలి అంటే ఫస్ట్ ఇంట్లో ఉండే మహిళలు చాలా ఆరోగ్యంగా చూడడం. అసలు ఈ బిజినెస్ లో డబ్బులు ఎంత వస్తాయి పక్కన పెడదాం, ఈ బిజినెస్ ఎవరైతే తీసుకున్నారో ఆ మహిళలు వాళ్ళతో పాటు ఉన్న 100 మంది మహిళలకైతే ఆమె డబ్బులు ఎంతైనా రాని ఆరోగ్య భద్రత ఇచ్చినట్టే కదా. ఫస్ట్ తన ఇంట్లో ఆరోగ్య భద్రత వచ్చేసింది కదా. ఖచ్చితంగా. సో అంటే ఈ వ్యాపారం చేద్దామని ఆలోచన వచ్చేటప్పటి వల్ల అనుకోకుండా 100-200 మహిళల జీవితాల్లో అలా ఇప్పుడు ఒక 10,000 మంది అనుకున్నారనుకో, 10,000 ఇంటూ 100 మంది ఎంతమంది అవుతారు? ఒక ఆల్మోస్ట్ 10 lakhs పీపుల్. సో 10 lakhs పీపుల్ జీవితాలు మారతాయి ఒక 10,000 మంది అనుకోగలిగితే. 10 lakhs మారచ్చు, కోటి మంది కూడా మారచ్చు. సో ఈ 10,000 మంది ముందుకొచ్చిన ఈ వ్యాపారం ఉంది. అండ్ ఇది ఒక వ్యాపారం లాగా చూడకున్నా కూడా ఒక మహిళకి మనం ఒక ఆరోగ్యాన్ని అందిస్తున్న థాట్ తో కనుక ఎవరైనా కూడా ఇంకా ఇనిషియల్ గా సార్ మనం ఈ వీడియో చేసినప్పుడు మనని హాస్పిటల్స్ నుంచి అండ్ దాదాపుగా ఇంట్లో ఉండే మహిళలు కూడా ఇది ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు, అంటే ఒక వ్యాపారం మొదలు పెట్టాలి, ఏ వ్యాపారం అయితే బాగుంటుంది, ఎవరికైతే బిజినెస్ తో పాటు సర్వీస్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళకి కూడా ఈ బిజినెస్ చాలా బాగుంటుంది. అండ్ సో మరి దాని గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఫ్రేమ్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ చేయాలి? సో ఏదైతే స్క్రోల్ అవుతుందో ఈ నెంబర్ కనుక కాంటాక్ట్ చేయగలిగితే ఇండివిజువల్గా వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ ప్రకారం, వాళ్ళకున్న ఏరియా ప్రకారం, వాళ్ళకున్న దీని ప్రకారం మనం గైడ్ చేసి వాళ్ళకి చక్కగా ప్రాపర్గా ఎలా స్టాక్ తెప్పించుకోవాలి, ఎలా చేయాలి, ఏ ప్రోడక్ట్ ఏంటి మనం అవేర్నెస్ ఇద్దాం. వాళ్ళు వచ్చి కూడా మనం కలవచ్చు కూడాను, అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. ఎనీవేస్ గ్రేట్ సార్, గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి మహిళలకి ప్రతి ఒక్క మహిళకు కూడా ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే శానిటరీ నాప్కిన్స్ అవేర్నెస్ లేకనే ఎకో ఫ్రెండ్లీ రిలేటెడ్ శానిటరీ నాప్కిన్స్ గురించి మనం ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా శానిటరీ నాప్కిన్స్ ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళైనా, లేదా ఒక వ్యాపారం పెట్టాలి, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా నేను చెయ్యాలి, ఒక బిజినెస్ని
మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అంటాను. ఇటు మీ బిజినెస్ ఎంతో మందికి కూడా ఆరోగ్యాన్ని అయితే అందిస్తుంది అని చెప్తాను. సో మరి అలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. అండ్ దాంతోపాటు ఇది మహిళలందరికీ కూడా ఉపయోగపడే వీడియో. మరి వీలైనంత మందికి కూడా ఇది షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికైనా మాది ఈ ఒక చిన్న ప్రయత్నం. దాన్ని కూడా మీరు మాకు సహకరించి ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.